వెల్కమ్ టు మై ఛానల్. సుశీల ద్వారా నిజం తెలుసుకొని మీనా ఒంటరి కాదో తను నా ప్రాణం అంటూ ప్రభావతికి షాక్ ఇచ్చిన బాలు. నిజంగానే బాలు మీనాని భార్యగా ఒప్పుకున్నాడా? అసలు ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీనా అయితే బాలు ఇంటికి వచ్చేసరికి చాలా బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అన్న మాటలకి. అప్పుడే ఇక బాలు సరాసరి ఇక ఇంట్లోకి వచ్చి మీనా అని పిలుస్తాడు. ఇక పిలవడంతో మీనా కళ్ళు తుడుచుకొని బాలు దగ్గరికి అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక బాలు అయితే మీనా ఇదిగో తిను అంటూ తనకి తీసుకువచ్చిన స్నాక్స్ని అయితే ఇస్తూ ఉంటాడు. అప్పుడే మీనా కళ్ళల్లో అయితే తనకి ఏదో బాధ ఉందని తెలిసిపోతుంది. తెలుసుకున్న బాలు అయితే మీనా నీ కళ్ళెందుకు ఎర్రగా ఉన్నాయి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే ఏమీ లేదు, వంటగదిలో ఉల్లిపాయలు కోసాను, అందుకే కళ్ళు ఎర్రబడ్డాయి అని మీనా అబద్ధం చెప్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావని అర్థమైంది. అవి ఉల్లిపాయలు కోస్తే వచ్చే కన్నీళ్ళ వల్ల ఎరుపెక్కిన కళ్ళులా నాకు కనిపించలేదు. నీ ముఖంలో ఏదో తెలియని బాధ నాకు కనిపిస్తుంది. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక మీనా అయితే ప్రభావతి వంక చూస్తుంది. ఇక సత్యం అయితే మీనాని ఎవరేమంటారు చెప్పు, తను చెప్తుంది నిజమే అని సత్యం అయితే అంటూ ఉంటాడు. చూడు మీనా, నీకే కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోవద్దు, అర్థమవుతుందా? ఎవరు నిన్ను ఏమైనా సరే నేను అసలు అయితే ఒప్పుకోను అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే మీనా ఆనందపడుతూ ఉంటుంది. ఇక బాలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చూసావా బాలు ఏమన్నాడు? మీనా కళ్ళల్లో చూసి తనకేదో బాధ కలిగిందని తెలుసుకున్నాడు. ఒకవేళ నువ్వన్న మాటలకి మీనా బాధపడిందని తెలిస్తే అప్పుడు నీ సంగతి చెప్పేవాడు. గొడవెందుకులే అని నేనే బాలుకి సర్ది చెప్పాను. ఇంకోసారి మీనాని అవమానించావనుకో అప్పుడు బాలు అస్సలు కూడా ఒప్పుకోడు అని అంటూ ఇక షాక్ ఇస్తూ ఉంటాడు సత్యమైతే ప్రభావతికి. ఆ తర్వాత బాలు అయితే మీనానే తలుచుకుంటూ ఉంటాడు. ఇంకా తలుచుకుంటూ మీనా ఎందుకో బాధపడుతుంది, తన బాధకి కారణం ఏంటో తెలియడం లేదే అని అనుకుంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక సుశీల అయితే బాలుకి ఫోన్ చేస్తుంది. బాలు ఎక్కడున్నావో అని అడుగుతూ ఉంటే ఇప్పుడే బయటకు వచ్చాను షీలా డార్లింగ్ చెప్పు అని అంటూ ఉంటే మీనా ఏం చేస్తుంది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మీనా ఎందుకో తెలియదు కానీ తన కళ్ళు ఎర్రగా ఉన్నాయి, తను ఎందుకో బాధపడుతుంది. ఎందుకు బాధపడుతున్నావంటే ఏమీ చెప్పడం లేదు, ఉల్లిపాయలు కోయడం వల్ల కళ్ళలో నీరు వచ్చాయి అని చెప్పి నాతో అంటుంది. కానీ తన ముఖం చూస్తే తను ఎందుకో బాధపడుతుందని నాకు అనిపించింది షీలా డార్లింగ్. తను నీకన్నా తన బాధ ఏంటో చెప్తుందేమో, ఒకసారి అడుగుతావా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక సుశీల అయితే చాలా బాగుందిరా, తనేమో నాకు చెప్పి నేను ఒంటరిదాన్ని, ఎవరికి నా బాధ చెప్పాలో అర్థం కాక మీకు ఫోన్ చేశానని నాతో అంటుంది. నువ్వేమో తన ఎందుకు బాధపడుతుందో అడుగుతావా అని నన్ను అడుగుతున్నావు. చాలా బాగుంది. చూడు బాలు, తనకి ఏ కష్టం వచ్చినా భరోసాగా నువ్వున్నా అనే ధైర్యం తనకి నువ్వు ఇవ్వాలి. తను ఒంటరిదాది కాదు అని నువ్వు తనకి తెలిసేలా చెయ్యాలి. అప్పుడే తనకి ఏ కష్టం కలిగినా ముందు నీకు చెప్పుకుంటుంది. అప్పుడు నువ్వున్నావనే భరోసా తనకి ఉంటుంది. ఏ భార్యకైనా భర్తతో కావాల్సింది తన మీద చూపించే ప్రేమ. నేనున్నానని తనకి ధైర్యమే భార్య భర్త నుంచి కోరుకుంటుంది. తన చుట్టూ ఎంతమంది తనకి తెలియని వాళ్ళున్నా భర్త అనే ధైర్యం తన పక్కనే ఉంటే ఎంతమందినైనా భార్య సాధించగలదు, ఎంతమందితో అయినా తను నిలబడి పోరాడగలదు అని అంటూ ఉంటుంది షీల అయితే. అప్పుడు ఇక ఏమైంది సుశీల, అసలు ఎందుకు అలాగ తను మాట్లాడింది, తనకు వచ్చిన కష్టం ఏంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏం లేదురా, నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన కాడి నుంచే ఇంట్లో డబ్బులు ఉండడం లేదు. ఈ ఇంట్లో ఎప్పుడైతే నువ్వు అడుగు పెట్టావో అప్పుడు ప్రతిరోజు అప్పు చేయాల్సి వస్తుంది, తినటానికి కూడా వెతుక్కునే పరిస్థితి వస్తుంది. నువ్వు నష్టజాతకురాలివి, నువ్వు దురదృష్టానివి అంటూ మీ అమ్మ ప్రభావతి మీనాని నోటికొచ్చినట్లు మాట్లాడిందట. అందుకని మీనా చాలా బాధపడుతూ తను ఎవరికి చెప్పుకోవాలో తన బాధ అర్థం కాక నాకు ఫోన్ చేసింది అని అంటూ ఉంటుంది సుశీల అయితే. ఆ మాట విని బాలు షాక్ అయిపోతూ ఉంటాడు.
ఇక తర్వాత సుశీల అయితే నువ్వే తనకి ధైర్యం చెప్పి ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటానన్న భరోసాని తనకివ్వు అని ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత బాలు అయితే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే ప్రభావతి అయితే అంటూ ఉంటుంది, అంటే నువ్వు వాడితో నేను నిన్ను తిట్టానని వాడు తెలుసుకొని మళ్ళీ నన్ను అందరి ముందు వాడు కూడా ఏదోటి మాట అంటే చూసి ఆనందపడదామనుకున్నావు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మీనా అయితే అలా అనుకునేదాన్నైతే అసలు నీ కంట్లో నీళ్ళేంటి అని నా భర్త నన్ను అడిగినప్పుడే మీ మీద చెప్పేదాన్ని అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ప్రభావతి అంటూ ఉంటుంది, నేనన్న దాంట్లో తప్పేముంది, నువ్వు నష్టజాతకురాలువి కాబట్టి ఆ నష్టజాతకుణ్ణి పెళ్లి చేసుకున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడే బాలు వచ్చి అమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఎవరినైతే నువ్వు నష్టజాతకురాలువి, నీ వల్ల అంతా నష్టమే జరిగింది అంటున్నావో, ఈరోజు నీ ముద్దుల కొడుకు ఇలాగా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడంటే దానికి కారణం మీనానే. మీనా ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు వాణ్ణి తీసుకువెళ్ళి జైల్లో పడేసేవాళ్ళు. కానీ మీనా మాత్రం పెద్దల మాటకి గౌరవించి తను నా చేత తాళి కట్టించుకుంది. అయినా నా భార్యని నష్టజాతకురాలని ఎలా అనగలుగుతున్నావు? నేను ఒక్కడిని సంపాదిస్తుంటే ఇంట్లో ఇంతమంది కూర్చొని తింటున్నారు. నా భర్త సంపాదనతో మీ అందరూ కూర్చొని తింటున్నారు. మీ చదువుకున్న కొడుకు, మీ ముద్దుల కొడుకు ఏం సంపాదించాడో, అసలు ఎవరు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని తిరిగి మీనా అడిగితే నువ్వేం చేస్తావో, అయినా ఇంట్లో ఏమున్నాయో అసలు తినటానికి ఏమీ లేవు అని తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. కానీ నీ ముద్దుల కొడుకు పెళ్లి గురించి లక్షలు ఖర్చు పెడుతున్నావు తప్ప ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో, అసలు మిగతా వాళ్ళకి ఏం కావాలని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? వాడే నీ కొడుకు, మిగతా ఇద్దరు కొడుకులు కూతురు కూడా నీ కళ్ళకి కనిపించడం లేదో అని అంటూ ఉంటాడు బాలు అయితే. చూడు, ఈరోజు నీ వల్ల నా మీనా కంట తడి పెట్టుకుంది. మీనాని అనవసరంగా కానీ నోటికొచ్చినట్లు తిడితే అస్సలు కూడా ఊరుకోను. తనకి ఎవరు లేరనుకుంటున్నావా ఏంటి? తను నాలో సగభాగం. తను బాధపడితే నాకు కూడా మనసు బాధపడుతుంది. తనని ఎప్పుడైనా ఏదైనా అనే ముందు తన తప్పు చేసుంటే తను ఎన్ని అయినా భరిస్తుంది. తన తప్పు లేకుండా తనని నిందిస్తే మాత్రం నేనే ఒప్పుకోను అని అంటూ మీనా నా భార్య, తను నా ప్రాణం, తను కంట నీరు పెడితే నేను చూసి తట్టుకోలేను అని అంటూ తనని దగ్గరికి తీసుకొని షాక్ ఇస్తాడు ప్రభావతికైతే బాలు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి బాలు మీనా ఒక్కటవ్వాలని కోరుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.